హాయ్ చెప్పండి. హాయ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఈరోజు మన ఛానల్లో గంభీరంగడ్డ రిజర్వాయర్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఇది వైజాగ్లోనే ఉంటుంది. దీనికి 2 వేస్లో వెళ్ళొచ్చు. లైక్ మనకి బోయపాలెం అనే ఊరు ఉంటుంది, అక్కడ మనకి సర్వీస్ రోడ్లో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఇంకా ఆనందపురం బ్రిడ్జ్, పెందుర్తి బ్రిడ్జ్ పై నుంచి అక్కడ కూడా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే వెళ్ళొచ్చు. మనమైతే ఇది చూస్తున్నారు కదా, అనుష్క వైన్స్ రీఫ్రెష్ కేవ్ అని చెప్పేసి, ఇది బోయపాలెం జంక్షన్లో అక్కడ మనకి ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. సర్వీస్ రోడ్లో లెఫ్ట్కి టర్న్ అయితే ఈ వేలో నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో బోయపాలెం వైజాగ్లో అందరికీ తెలిసే ఉంటుంది. వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఉంటుంది కదండి, కార్ షెడ్ దగ్గర, అక్కడ నుంచి స్ట్రైట్ అన్నమాట. ఇంకా టర్నింగ్స్ ఏమి ఉండవు, స్ట్రైట్గా వచ్చేస్తే ఒక 3-4 కిలోమీటర్స్ మనకు బోయపాలెం అనేది ఎంటర్ అవుతుంది అనమాట. అక్కడ సర్వీస్ రోడ్లో లెఫ్ట్కి వస్తే మనకి ఎంపీపీ స్కూల్ బోయపాలెం అని చెప్పేసి ఫస్ట్ పెద్ద ల్యాండ్ మార్క్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో నేను ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించిన ప్లేసెస్లో ద బిగ్గెస్ట్ డిఫికల్ట్ టైం అయితే గంభీరంగడ్డ రిజర్వాయరే అండి. ఇక్కడికి వెళ్ళేటప్పుడే బైక్ ఆ బంకమట్టిలో కూరుకుపోయింది అనమాట. చాలా కష్టమైంది బయటకు తీయడము. నాకు ఆ టైంకి కొంచెం డ్రైవింగ్ కొత్త, అండ్ నేను అసలు అది బంకమట్టి అనుకోలేదు, కొంచెం గట్టిగా ఉండే మట్టి అనుకున్నాను. సో చాలా హాఫ్ అన్ అవర్ పైన అక్కడ పట్టింది. కష్టపడి వచ్చాము. లైక్ ఏంటంటే ఇంకా అలా స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఈ ప్లేస్ అనేది కనిపిస్తుంది. అక్కడ పైన మనం వెహికల్ పార్క్ చేసుకొని ఈ డౌన్కి అయితే దిగొచ్చు. లైక్ ఒక 2 కిలోమీటర్స్ ఉందండి బోయపాలెం జంక్షన్ నుంచి. నా చేతికి ముళ్ళులవి గుచ్చుకుపోయినాయి ఆ వేలో. కొంచెం మేము డిఫికల్ట్ చేసుకున్నాం అనమాట వచ్చేటప్పుడు, లైక్ ఆన్ ద వేలో. అండ్ ఇదే గంభీరంగడ్డ రిజర్వాయర్. ఇంకా వర్షాల టైంలో అయితే ఫ్లో ఇంకా పెద్దగా ఉంటుంది. సో మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ ఇంటర్ బాయ్స్, ఇంటర్ చదువుకునే చిన్నపిల్లలు కాదులేండి, 16-17 ఇయర్స్ ఉంటాయి, వచ్చి ఇక్కడ బాత్ చేస్తున్నారు. సో కొంచెం లోన్లీ ఏరియాలా ఉంటుందన్నమాట. అంతగా ఎక్కువ మంది ఎవరు ఉండరు. నేను ఇది సెకండ్ టైం వెళ్ళాను అక్కడికి. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కూడా ఇదే సిచ్యువేషను, చాలా రేర్గా పర్సన్స్ అయితే కనిపిస్తారు మనకి. ఈసారి ఇంకా బెటర్, చాలామంది బాయ్స్ అక్కడ బాత్ చేస్తున్నారు డ్యామ్లో. సో మనకి వర్షాలు పడితే ఇంకా ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా బెటరే, ఇక్కడ కింద అయితే ఇక్కడ బాత్ చేయొచ్చు, పెద్ద లోతు అయితే ఉండదు. సో మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు నించుంటే అక్కడికి వచ్చిందనమాట వాటర్, అంత హైట్ అయితే ఉంటుంది లోతు. అండ్ ఎక్కువగా నాచు ఉందండి. మనం ఆ గట్టు మీద నడిచేటప్పుడు నాచు జారిపోతాము, చూసుకొని నడవాలి. అండ్ కింద అంతా అలా వాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఎగ్జాక్ట్ రిజర్వాయర్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. లెఫ్ట్ సైడ్లో చిన్న సైజు మెట్లు అయితే ఇట్లా ఉంటాయండి. మనం ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి రిజర్వాయర్ చూడాలంటే. సో ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్కి రైట్కి మనకి వే ఉంటుంది. సో ఇంకా లెఫ్ట్కి ఎక్కితే మనం పైకి ఎక్కి బయటికి వెళ్ళిపోతాము. లెఫ్ట్కి కాదు, రైట్ సైడ్ మనం కొంచెం దూకి, లైక్ కొంచెం హైట్ ఉంటుందన్నమాట, అది కిందకు సో ఆ ఐరన్ది బ్రిడ్జ్ లాంటిది కనిపిస్తుంది కదండి, పైనుంచి కిందకి దూకి దానిపైనుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను ఇది సెకండ్ టైం వెళ్ళాను. సో లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనం బయటికి వెళ్ళిపోతాము రిజర్వాయర్ నుంచి. రైట్ సైడ్ కొంచెం దిగి చూడండి నేను ఎలా దూకుతున్నాను. సో ఇలా దూకి ఐరన్ పైన వెళ్తే మనకి ఫ్లో తక్కువ ఉంది. ఇది సెకండ్ టైం నేను వెళ్ళాను, ఫస్ట్ టైం కూడా ఇలానే ఉంది, ఇప్పుడు కూడా ఇలానే ఉంది. లైక్ రైనీ సీజన్లో వెళ్తే ఎక్కువ ఫ్లో ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్పారు, బట్ ఎక్కువ ఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. వాలెట్లోంచి చేంజ్ పడిపోయిందనమాట.
సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఈ పైన మనకు లోతు ఉంటుందా లేదా అనేది అంత ఐడియా లేదు. కింద అయితే మాత్రం లోతు ఉండదు పెద్దగా. చాలా పిక్స్ అయితే తీసుకున్నాము అక్కడ కూర్చొని, ఆ ఐరన్ బ్రిడ్జ్ మీద కూర్చొని. ఆ లైటింగ్‌కి పిక్స్ చాలా బాగా వచ్చాయన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ చేయండి గైస్. మీరు వెళ్ళాలనుకుంటున్నారా, ఆల్రెడీ విజిట్ చేశారా అనేది కూడా చెప్పండి. అండ్ మీకు ఎలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి చూపించాలో కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తున్నారా రిజర్వాయర్స్ లాంటివి? మీకు ఆల్రెడీ నేను మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ కూడా పెట్టాను. ఇదొక డ్యామ్ అనమాట. సో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. ఎందుకు ఇలాంటివి నేను సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను అంటే మ్యాక్సిమం తెలియట్లేదండి ఎవరికి ఇలాంటి రిజర్వాయర్స్ ఉన్నాయని కూడాను వైజాగ్లో. అదెక్కడుంది అని క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. అదొక్కటే కాదండి, రీసెంట్గా చేసిన దివ్యస్ బ్రిడ్జ్ ఆ పిక్స్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. ఈ వ్యూ ఎక్కడ, ఈ లొకేషన్ ఎక్కడ అని చాలామంది అడుగుతుంటారనమాట. దివ్యస్ బ్రిడ్జ్ కానీ, కొండకర్లావ్ కానీ, బయోడైవర్సిటీ కానీ, ఇలా చాలా ప్లేసెస్ రీసెంట్గా మనం అయితే మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసాము. సో చూసిన వాళ్ళు వైజాగ్లో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా చూడనివి అన్నట్టు అనుకుంటున్నారనమాట. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇలాంటి హిడెన్ ప్లేసెస్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అక్కడున్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అసలు ఎలా ఉంటుంది, ఏంటి, వాట్ అబౌట్ దట్ లొకేషన్ అనేది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు ఆఫ్టర్ వాచింగ్ మై వీడియో యూ కెన్ గో దేర్ అనమాట. సో ఇంకా ముందు కూడా నేను చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లాన్ చేసి పెట్టాను. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడం మర్చిపోద్దు మన ఛానల్ని. సో ఏంటనేసి అంటే ఎక్కువగా అబ్బాయిలు ఉన్నారు అక్కడ. అండ్ నేను లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే డ్రింక్ కూడా చేశారనమాట కొంతమంది అక్కడ గ్రూప్గా వచ్చి. సో ఇలాంటివి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయండి అక్కడ. మీరు కొంచెం చూసుకొని అయితే మీరు అక్కడ లైక్ మీకు అవేర్నెస్ కోసం నేనైతే చెప్తున్నాను. ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని లైక్ లోన్లీగా వెళ్ళకుండా, సింగిల్గా వెళ్ళకుండా మీరు గ్యాంగ్తో అయితే వెళ్ళండి. మీ వాళ్ళతో, ఫ్యామిలీ మెంబర్స్తో, జెంట్స్తో గట్టా వెళ్ళి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇంకా మనం కింద వాటర్ దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కి మనం రైట్ సైడ్ ఐరన్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటా వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ రిజర్వాయర్ అయితే మనం చూస్తామో అక్కడ ఇలా ఫ్రంట్కి వస్తే మీకు చెప్పినట్టుగా ఆనందపురం బ్రిడ్జ్ నుంచి వచ్చినా కూడా పెందుర్తి బ్రిడ్జ్ ఎక్కి లెఫ్ట్ సైడ్లో మనం టర్న్ తీసుకున్న ఈ రిజర్వాయర్కి అయితే వచ్చేస్తాం మనం. సో నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చానని చెప్పాను కదా గైస్, అప్పుడైతే మార్నింగ్ సన్ రైజ్ టైంలో వచ్చాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే సన్ రైజ్ టైంలో ఈ ప్లేస్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ ప్లేస్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే కనుక సన్ రైజ్ టైంకి అక్కడ ఉండేలా చూసుకోండి. మీరు వ్యూనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇంకా మీరు రీల్స్ చేసే వాళ్ళు అయితే కనుక మంచిగా వస్తాయి రీల్స్ కూడా ఈ ప్లేస్లో. ఫొటోస్ కూడా లైక్ సన్ కిస్డ్ పిక్స్ ఉంటాయి కదా, అవి చాలా బ్యూటిఫుల్గా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా నా వెనక లొకేషన్ అంతా కూడాను. మీరు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని ఇక్కడైతే ప్లేస్ని చూడాలన్నమాట. అంత రిస్కీ ఏం కాదు. మీరు చూస్తున్నట్టయితే నేను చిన్న సైజు బ్రిడ్జ్ ఇచ్చాడు కదా, నేను చక్కగా జాగ్రత్తగా వెళ్ళి నడుచుకుంటా వ్యూ ఎంజాయ్ చేసి వచ్చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఆ ప్లేస్కి విజిట్ అయితే కనుక ఇలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి. చూసారా వెనక వ్యూ అంతా కొండలు, వాటర్, చాలా చాలా బాగుంది. అది గైస్ ఎగ్జాక్ట్ రిజర్వాయర్ ఎగ్జాక్ట్ వ్యూ అయితే ఇది గంభీరం గడ్డ రిజర్వాయర్ అనేసి అంటారనమాట. మనం ప్రీవియస్గా అయితే లైక్ మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇంకా మీకు వైజాగ్లో ఎలాంటి ప్లేసెస్ కావాలనేది కమెంట్ చేయండి. నేను రెస్టారెంట్స్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఈ మధ్య. మీకు కమింగ్ వీడియోస్లో రెస్టారెంట్స్ కూడా నేను చెప్తాను.
బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, అసలు ఏ ప్లేసెస్లో లొకేషన్స్తో డీటెయిల్స్తో సహా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. సో మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ రోడ్డు, మనం అనంతపురం నుంచి వస్తే కనుక ఆ వే నుంచి వస్తాము. సో అది గైస్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. ఇదంతా లోతుగా ఉంటుందో లేదో మనకు ఐడియా లేదు గైస్, ఎందుకంటే మనం దిగలేదు, ఆ రిస్క్ చేయకూడదు కాబట్టి. అండ్ ఈ స్టెప్ వైజ్గా ఉంది కదా వాటర్, ఇది రైనీ సీజన్లో ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్పారనమాట మనకి. సో ఈ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర అయితే చాలా రీల్స్ అండ్ పిక్స్ తీసుకున్నాం నేను ఫ్రెండ్. సో ఏంటనేసి అంటే మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేను కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను ఆ ప్లేస్ని. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వెన్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ప్యాషన్, వెన్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ వర్క్, దట్ గివ్స్ ఏ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. చాలా చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది మన వర్క్లో ఎంజాయ్ చేస్తే కనుక. నిజమే కదండి, ఎంతమంది మీరు చేసే వర్క్ని ఎంజాయ్ చేస్తున్నారు అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి. లైక్ నేను చాలా జాబ్స్ చేసి వచ్చాను, చాలా వర్క్స్ చేసి వచ్చాను. సో నాకు ఎందులోని కూడా ఈ సాటిస్ఫాక్షన్, ఈ హ్యాపీనెస్ లేదు. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వర్క్. ఎందుకంటే నాకు నచ్చిన వర్క్, నాకు నచ్చిన ప్యాషన్ ఇది. సో చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఈ వర్క్ మాత్రము. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇలాంటి హిడెన్ ప్లేసెస్ నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాననే హ్యాపీనెస్ అనమాట. నాకైతే వెళ్ళాలనిపించట్లేదు, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ దేర్. ఐ మిస్ యూ అని చెప్తున్నాను దానికి. మీరు ఆ వాటర్ దగ్గరికి వెళ్తే చాలా కూల్గా ఉండి చాలా పీస్ఫుల్గా ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేను అందుకే ఐ మిస్ యూ అని చెప్తున్నాను డ్యామ్కి అక్కడ. సో అది గైస్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి నన్ను. చాలా రిస్క్ చేసిన వ్లాగ్ ఇది. తప్పకుండా మీరు మాత్రం లైక్ చేయాలి, షేర్ చేయాలి, చాలామందికి షేర్ చేయండి ఈ వీడియోని. లిటరలీ నా షూస్ మాత్రం దిగిపోయినాయి, బంక మట్టిలో దిగిపోయినాయి. ఆల్మోస్ట్ షూ మొత్తం వెళ్ళిపోయింది మట్టిలోకి తెలుసా. బండి టైర్ కూడా దిగిపోయింది కంప్లీట్గా. సో అదంతా ఓకే, కానీ మీరు మాత్రం ఛానల్ని లైక్ చేయండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందికి షేర్ చేయండి, ఓకేనా. ఇంకా మంచి మంచి ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, బయటకు కూడా వెళ్ళి చేద్దాం త్వరలో. ఓకే, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్, సీ యూ సూన్ ఇన్ ద